హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో రేపు నా బర్త్డే సందర్భంగా మా ఆయన లండన్ బ్రిడ్జ్ తీసుకెళ్తున్నాడంట. నాకు ఇందాకే తెలిసింది. ఎక్కడికి వెళ్తున్నాం? బర్త్డే స్పెషల్. Next station is Hammersmith. Please mind the gap between train and platform. Change for district. ఇదే అండి మన కోహినూరు డైమండ్ ఉన్న కోట. నేను క్లారిటీగా తీయలేకపోయినా, ఐఎమ్ వెరీ సారీ, నైట్ కాబట్టి. అండ్ ఇది లండన్ బ్రిడ్జ్ చాలా మందికి తెలుసు, బట్ నా వీడియోస్ ఎక్కువ మన ఇండియాలో ఉన్న వాళ్ళే చూస్తున్నారు కాబట్టి నేను ఇది చెప్తున్నా అనమాట. యాక్చువల్గా మేము చాలాసేపు ఎంజాయ్ చేసాము, చాలాసేపు ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకున్నాము. లాస్ట్ సర్ప్రైజ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే నా ఫ్రెండ్ దివ్య వచ్చింది, వాళ్ళ చేత కేక్ తెప్పించాడు అనమాట మా ఆయన. ర్యాండమ్గా వాళ్ళు వెళ్తూ ఉన్నారు కేక్ తీసుకొని. మా ఆయన మాత్రం నేను కేక్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళాడు, బట్ కేక్ దొరకలేదంట. నా దగ్గరకు వచ్చి చెప్పాడు. నేను వాళ్ళు చూసి వాళ్ళకి దొరికింది కేక్ బాక్స్, మనకు దొరకలేదు అని చెప్పి చెప్తున్నా. ఆలోపు ఆ అమ్మాయి వచ్చి నన్ను విష్ చేసింది. చూస్తున్నాడు వాడు. చలి ముట్టట్లేదు ఈరోజు, అయ్యాం కదా. లేదు తీస్తున్నాడు అన్న ఫోటోస్ ఇక్కడ ఉన్నవే మేడం కొంచెం ఫోటో తీరా. నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫోటో ఇప్పద్దా అన్న? ఇల్లు బ్రో నువ్వు కూడా ఇంకా బా కేక్ ఏం కాదు, ఫీల్ అవ్వమాట. కేక్ ఏం కాదు, ఫీల్ అవ్వమాట. వాళ్ళు ఎప్పుడు ఎత్తు కాలేదు. మీరు టిష్యూలు తెచ్చారు, వాడొచ్చి 100 పౌండ్లు వేస్తాడు, మీరు కింద వేస్తున్నారు. టెన్షన్ పెట్టి కంగారు మీరు తెస్తూ కేక్ కూడా పెట్టేసేయాలి. దాని ఫోటో కష్టపడు పెట్టింది కదా చికెన్ బిర్యానీ. నాకు ఎందుకు వచ్చింది ఇదంతా? కిందకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా కేక్ దొరకలేదని ఫీల్ అయింది బాబు. ఇప్పుడు షాపులు మూసేస్తారు, కేక్ ఎవరు వస్తారు నీకు అనిద్ది. ఇంత నైట్ వచ్చాం కదా, ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. చాలే అన్న. రివర్స్ లో పడుతుంది కేక్. అది హ్యాపీ బర్త్డే లీటర్ సిటీ కనపడట్లేదు. థ్యాంక్ యూ అన్న. మెషక్కన వాళ్ళ చెల్లెలకు కూడా, సొంత చెల్లెలు కూడా కేక్ పెట్టుండే, నీకు పెడతాడు. ఇంకా చాలేరా. హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో టుడే మై బర్త్డే స్పెషల్కి మేము టెంపుల్కి వెళ్తున్నాం. రాత్రి ఆల్రెడీ
సర్ప్రైజింగ్ అని చెప్పి లండన్ బ్రిడ్జ్ తీసుకెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించాడు అనమాట. ఐ ఫీల్ గుడ్, బాగుంది, నచ్చింది. సర్ప్రైజ్గా దివ్య వచ్చింది, ఇంకా నచ్చింది. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు 5 మెంబర్స్ వెళ్ళాలి, 3 క్యాన్సిల్ అయిపోయింది. మేమిద్దరమే వెళ్తున్నాం. సో ఇద్దరమే వెళ్తున్నాం అనమాట. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. అయ్యో ఎవరో ఒకరు ఉంటే బాగుండిద్దే మనకి తోడు అని, బట్ లేరు కాబట్టి ఏం చేయలేం కాబట్టి మేమే వెళ్ళొస్తాం. సో ఇదన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అదంతా కూడా చూపిస్తా. బాగుంది, నాకైతే ఆన్లైన్లో చూసినప్పుడు బాగా నచ్చింది. ఇంకా రియల్గా ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. టెంపుల్ తెలీదు, ఎవరు రావట్లే, మాతో పాటు మేము ఒక్కలమే వెళ్తున్నాం. చూడాలి కరెక్ట్గా వెళ్తామా లేదంటే తప్పిపోతామా. లెట్స్ సీ. ఫైనలీ వచ్చేసాం గైస్ టెంపుల్కి. దగ్గరే, మేము దగ్గరని తెలియక చాలా దూరం అని చెప్పి 2 years వెయిట్ చేసాం అనమాట. బట్ మొన్న రీసెంట్గా విన్నాం దగ్గరే అని చెప్పి, అందుకని వచ్చామన్నమాట. సో ఫైనలీ టెంపుల్కి వచ్చి ఫొటోస్ వీడియోస్ లేదంటాను, అట్లా దిగాలి. ఇది వెంబ్లీలో ఉంది టెంపుల్. మాకు చాలా దగ్గరే హౌన్స్లోకి, ఒక 15 minutes అట్లాగే. బట్ ఆ పరదా ఎందుకు కప్పేశారు నాకు అసలు అర్థం కాలేదు, కానీ నాకైతే అసలు నచ్చలేదు వ్యూ. బట్ లోపల మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఐ లైక్ ఇట్. చూడు ఫోటో దీని అరే మీరు అందరూ అడ్డుంటే అడాపుకొని ఏం ఉపయోగం? ముందు పెట్టయ్యా హీరోలాగా. చెయ్యటి నుంచి పెట్టు, చెయ్యటి నుంచి ఫ్రూట్ అన్న పెట్టు. దగ్గరికి నుంచి ఫోటో ఫైనల్ గా దొండపాళ్ళ కాని రావాలంట ఫిక్స్ అయిన చూడరా చూడవా నువ్వు పెట్టావు, నాకు అక్క పెట్టడం కదా, నువ్వు పెట్టాను ముందు ఏదో పెట్టు కొంచెం. నిజంగా మెసక్కని కొట్టాలని చేతులు రావు. ఆయన పెద్ద మొక్క తీసుకో. కనబడింది దగ్గర దగ్గర అన్నట్లో మ్యాన్ అనుకుండాల్సింది బాడీ గార్డ్ లాగా. అక్క ప్లేట్ ఉంటే తల కొద్దిగా పెట్టాం. మసాజ్ మసాజ్ సెంటర్ పంపిస్తాం లేదు కానీ అందరం కలిసి మసాజ్ సెంటర్ పంపిస్తూ కాలు పట్టుకుతారు. నాయేం పట్టుకోలా, లాగుతా ఉన్నారు. వచ్చి బేది బేది బాధి మారు వాడు సైలెంట్ లో ఏమన్నా చెప్పాను అంటాడు.
ఏమి మొన్నే మామ ఒళ్ళు అంతా ఇని తలకాయ కొంచెం పెట్టుకో రేపు ఎట్లా ఎట్టో నీ స్టైల్స్ నిద్ర నుంచి రాత్రి అన్నం ఇట్లా అయిపోయినాయి బర్త్డేకి నేను బెల్ట్ తెచ్చుకుంటున్నాను కుర్చీలో ఆ రోజు తర్వాత 10 రోజులు డాడా ఫోటోలు తీయాలట రామారు బర్త్డే అయిపోయిన 10 రోజుల తర్వాత సో చూసారు కదా గాయస్, నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇట్లా జరిగింది. రాత్రి మాకు అస్సలు నిద్ర లేదు, ఎందుకంటే మేము లండన్ బ్రిడ్జ్ వెళ్ళింది నైట్ 11కి అట్లా వెళ్ళాము అక్కడికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కేక్ కట్ చేసి అదంతా అయిపోయేసరికి నైట్ 2 అయింది. యాక్చువల్గా వాళ్ళు 12 దాటిన తర్వాత ఉండనివ్వలేదు లండన్ బ్రిడ్జ్ దగ్గర, లేదంటే ఇంకాసేపు ఉండేవాళ్ళమేమో, ఎందుకంటే నా ఫ్రెండ్ వచ్చింది అప్పుడే కదా. సో అందుకని ఇంకాసేపు ఉండేవాళ్ళం. బట్ వాళ్ళు మాత్రం అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంచలేదు, వెళ్ళిపోమని చెప్తూనే ఉన్నారనమాట. అందుకని చెప్పి మేము వచ్చేసిన తర్వాత మేము ఇంటికి మళ్ళీ నైట్ 12కి తర్వాత ట్యూబ్స్ ఉండవు, అందుకని చెప్పి మేము బస్కి రావాల్సి వచ్చింది. మేము బస్కి వచ్చేసరికి జర్నీ 3 అవర్స్ పట్టింది, ఎందుకంటే లండన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సెంట్రల్ లండన్ కదా అది. సో సెంట్రల్ లండన్ నుంచి ఇక్కడికి హౌన్స్లోకి వచ్చేసరికి 3 అవర్స్ పట్టింది అనమాట బస్కి. సో అది మేము వచ్చేసరికి 3 అట్లా అయింది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన పడుకున్నాడు, బట్ నేను మాత్రం మెహందీ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఆ రోజు పెట్టుకుందాం అనుకున్నా, బట్ టైం అంతా అనుకోలేచ్చలేదనమాట, అందుకని చెప్పి ఆ రోజు పెట్టుకోలేదు. సో ఇదనమాట నా మెహందీ డిజైన్, నేనే పెట్టుకున్నా. సో ఈ చేతికి పెట్టే వాళ్ళు లేరు కాబట్టి ఇట్లా సింపుల్గా పెట్టేసుకున్నా. ఎందుకంటే మార్నింగ్ ట్రెడిషనల్గా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇదనమాట, నేను ఇంకా నా బర్త్డేకి ఇట్లా రెడీ అవ్వాలి అని చెప్పి. సో అందుకే నేను బిఫోర్ ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, బతుకమ్మ కానీ ఇంకా ఏదైనా ఉన్నాయో, వాటన్నిటికీ చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయ్యా. సో ఇందుకోసం అనమాట నా బర్త్డేకి మంచిగా రెడీ అవ్వాలి, నచ్చినట్టు రెడీ అవ్వాలని చెప్పి. బట్ ఇంకా చాలా అనుకున్న వీడియోస్, ఫొటోస్, రీల్స్ అని చెప్పి. సో మాతో పాటు రావాల్సిన వాళ్ళు రాలేకపోయారు కాబట్టి మేమిద్దరమే వెళ్ళాము, ఇంకెవరు తీస్తారు మమ్మల్ని చెప్పండి. అందుకని చెప్పి నావి అయితే మా హస్బెండ్ తీశారు, ఆయన మాత్రం మా ఇద్దరిది మాత్రం వేరే వాళ్ళ చేత తీపించుకున్నాం ఒకటి, అంతే. ఇంకా అక్కడ అదొకటి డిసప్పాయింట్మెంట్ అయింది తప్పితే ఇంకా అంతా మంచిగా అనిపించింది. తర్వాత మళ్ళీ నైట్ అనుకోకుండా మళ్ళీ మా వాళ్ళు వచ్చి మళ్ళీ నా బర్త్డే సెలబ్రేషన్ చేశారు, కేక్ కట్ చేయడానికి. ఇప్పుడు అంతా వాళ్ళు చేశారనమాట, చూసారు కదా గోల అట్లా ఉంటుంది వాళ్ళతో, అట్లా జరిగిపోయింది. ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది అనమాట అది కూడా జరిగేసరికి. అండ్ నాకు ముందే అనిపించింది కొంచెం మంచిగా జరుగుతుందేమో ఈసారి నా బర్త్డే అని, కానీ తెలియదు, నాకు ప్లాన్స్ ఏం తెలీదు. ఇంట్లోనే నైట్ కేక్ కట్ చేస్తామని తెలుసు, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొస్తామని తెలుసు, అంతే. ఇంకా మిగతా ఏం తెలియదు అనమాట. బట్ మా ఆయన లండన్ బ్రిడ్జ్ ప్లాన్ చేశాడు, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చాము. నైట్ మళ్ళీ వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళే డిసైడ్ అయ్యి తీసుకొచ్చారనమాట. మంచిగా అనిపించింది, చాలా బాగా జరిగింది అనిపించింది. సో హ్యాపీ 25 టు మీ. సో 25 వచ్చిందనమాట నాకు. అండ్ ఇది వీడియో నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా ఇట్లా ఇంత సెలబ్రేషన్కి ఎవరిదైనా అయితే 2 పార్ట్స్గా వస్తుంది వీడియో, బట్ నాది మాత్రం 1 పార్ట్కే తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే వీడియో తీసే వాళ్ళు ప్రాపర్ ఉండాలి కదా. సో అట్లా ఎవరికి అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది ఎట్లా తీయాలి, ఎట్లా తీస్తే బాగుంటుంది అని చెప్పి, కొంతమందికి ఉండదు. సో నాతో ఉన్న వాళ్ళకి అంత ఉండదు అనమాట. అందుకని చెప్పి నా వీడియోస్ అంతేం రావు, నాది నేను ఇట్లా పెట్టుకొని తీసుకోలేను కదా పద్దాకలా ప్రతిసారి. సో అట్లా అనమాట, అట్లా జరిగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ ఫ్యూచర్లో అయినా సరే ఎట్లా ఒకట్లా ఎవరేమనుకున్నా పర్లేదు, నాకు వీడియోసే ముఖ్యం అన్నట్టుగా ఇంకా దీని మీద శ్రద్ధ పెడతాను వీడియోస్ తీసుకునేటప్పుడు. సో ఇదన్నమాట వీడియో. నా బర్త్డేది అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ ఇస్ హే సిరి. బాయ్ బాయ్. అండ్ నా బర్త్డే గిఫ్ట్స్ వచ్చేసి ఇది ఫోటో ఫ్రేమ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, ప్లాస్టిక్ కాదు ఇది, సో గ్లాస్ అనమాట, నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి కప్,
ఇవన్నమాట నా బర్త్డే గిఫ్ట్స్. అండ్ మా ఆయన అయితే ఆయనకి వీలైనంతలో 100% ఇచ్చాడనమాట. బట్ నాకు గిఫ్ట్స్ ఏం అవసరం లేదు. ఈ మ్యామ్ అంటే దీనికి ముందు వీడియో ఇది ఎవరిచ్చారో మీకు చెప్పలేదు కదా, దీనికి ముందు వీడియో పెట్టాను కదా చికెన్ బిర్యానీ చేశారు మ్యామ్ అని చెప్పి. సో ఆ మ్యామ్ తీసుకొచ్చారు. ఆ మ్యామ్ నేను లాస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఇంకా కనబోతాను ఇంకొక 10 daysలో అట్లా అనగా మ్యామ్ వచ్చారనమాట. ప్రెగ్నెన్సీ మొత్తం రాలేదు, ఒకసారి కలిసి వెళ్దామని చెప్పి వచ్చారు. ఎన్ని తీసుకొచ్చారో అదంతా చూసి నేను మొన్న మెసేజ్ కూడా పెట్టాను, హంబల్ రిక్వెస్ట్ మ్యామ్ మీరు అసలు ఏమీ తీసుకురావద్దు, సింగిల్ ఫ్లవర్ కూడా తీసుకురావద్దు అని చెప్పా. బట్ మ్యామ్ చాక్లెట్ ప్యాకెట్ ఒకటి తెచ్చారు, ఇది తెచ్చారు అండ్ ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చారనమాట. అండ్ మా ఆయన అయితే ఇంకా ఆయన 100% చేశాడు. గిఫ్ట్స్ ఏం అవసరం లేదు నాకు, ఈ ప్లాన్ ఇదంతా సర్ప్రైజ్ మంచిగా చేశాడు, అది చాలా నాకు. సో అదనమాట, చాలా మంచిగా జరిగింది నా బర్త్డే అయితే. మంచిగా అనిపించింది నాకు ఈసారి. ఈ 25th బర్త్డే మంచిగా బాగా జరిగింది, నాకైతే బాగా నచ్చింది. మా ఆయన మంచిగా ఎఫర్ట్స్ పెట్టాడనమాట, నా పక్కనే ఉంటూనే మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. సో ఇదన్నమాట.